సమయానికి గంగ శకుంతలకి అలా చేయబట్టే ఆమె ప్రాణాలతో బయటపడింది అని చెప్పి డాక్టర్ కూడా చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా గంగకి థ్యాంక్స్ చెబుతూ ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా నాకు థ్యాంక్స్ చెబుతున్నారు అని చెప్పి గంగ అంటూ ఉంటుంది. నువ్వు మా అమ్మని బ్రతికించావు, మాకు ఎవరికి ఏమీ అర్థం కాలేదు, అలాంటిది నువ్వు ధైర్యంతో ముందుకు వెళ్ళి సిపిఆర్ చేయటం వల్లనే అమ్మ బ్రతికింది అని చెప్పి ఇక సూర్య అందరూ కూడా అంటూ ఉంటారు. ఇక ఇందులో నేను చేసింది ఏంటి, పెద్దమ్మ గారు బ్రతకాలి, పెద్దమ్మ గారు ఈ ఇంటికి పెద్ద, ఈ ఇల్లు కూడా నా ఇల్లు, నా కుటుంబం అనుకున్నాను, అంతేకాని నేను వేరే ఏమీ ఆశించి ఇలా చేయలేదు. పెద్దమ్మ గారు నాకు ఎంతో సహాయం చేశారు, నేను ఇప్పుడు నాకు భోజనం కూడా తినిపించారు, నాకు ధైర్యం నేర్పించారు, అన్నీ చేయించారు, పెద్దమ్మ గారిని చూసే ఇంత ధైర్యం నేర్చుకున్నాను అని చెప్పి గంగ శకుంతలని పొగుడుతూ ఉంటుంది. ఎప్పుడే డాక్టర్ అక్కడికి వెళ్తాడు. ఇక అందరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేసరికి ఇక అక్కడికి వచ్చి రుద్ర గంగ దగ్గరికి వచ్చి గంగని హగ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏం చేస్తున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడకుండా రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ గంగ చూసావా శకుంతల, గంగ ఎంత మంచిదో, గంగను గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, గంగ ఎంతమంది ఉన్నా కూడా ఎవరు చేయలేని పని గంగ చేసింది, గంగ ఈరోజు ఏదన్నా చేయలేదంటే నీకు ఏమైపోయేదో, నీకు ఏదన్నా జరిగితే నేను తట్టుకోలేవను శకుంతల అని చెప్పి ఇక విజయేంద్ర ప్రతాప్ అంటూ ఉంటాడు. అప్పుడే గంగ దగ్గరకు వచ్చి గంగ చేతులు పట్టుకొని, అమ్మ గంగ, నువ్వు ఈరోజు చేసిన పనికి నా ప్రాణాన్ని కాపాడావమ్మా, ఒక ప్రాణం కాదు 2 ప్రాణాలు కాపాడావు. శకుంతలకి ఏదన్నా అయితే పైకి మేము ఏదో ఒక మాట అనుకుంటాము, కానీ నాకు శకుంతల మీద ఎంతో ప్రేమ ఉందమ్మా, శకుంతలకి ఏదన్నా అయితే నేను తట్టుకోలేవనమ్మా, ఇక నువ్వు కాపాడింది ఒక ప్రాణాన్ని కాదమ్మా 2 ప్రాణాన్ని అని చెప్పి గంగతో అంటూ ఉంటాడు. అదేంటి పెద్దయ్య అలా మాట్లాడుతున్నారు పెద్దోరు, మీరు ఇది నా కుటుంబం అనుకున్నాను, మీరందరూ నా వాళ్ళు అని చెప్పి మీరు అలా చెప్పకూడదు అని చెప్పి గంగ అంటూ ఉంటుంది. ఇక ఇప్పటికైనా గంగని అర్థం చేసుకున్నావా, గంగ మంచితనం, గంగ ఏమీ తెలియని అమాయకురాలు, అలాంటి అమాయకురాల మీద నిందలు వేస్తున్నారు. ఇప్పుడు తెలిసిందా శకుంతల, గంగ ఏమీ తెలియదని, ఆ రోజు గంగని నేను ఎందుకు ఇంటికి తీసుకువచ్చానో ఇప్పుడు అర్థమైందా నీకు అని చెప్పి శకుంతలతో విజయేంద్ర ప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక శకుంతల ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. వీరు నిష్క ఇద్దరు కూడా చూసావా, గంగ ఏదో ఇక అమృతం పోసి శకుంతల అత్తయ్యని బ్రతికించినట్లు, ఆ యముడితో పోరాడి శకుంతల అత్తయ్య ప్రాణాలు కాపాడినట్లు ఎలా పొగుడుతున్నారో అందరూ ఈ ఇంట్లో దాన్ని పొగడటం చూసి నాకు ఈ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, నేను సూర్యం తీసుకుని బయటికి వేరు కాపురం పెడతాను అని చెప్పి నిష్క వీరుతో అంటూ ఉంటుంది. నువ్వు ఇంత చిన్న విషయానికే ఎలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటావా, నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా అని చెప్పి మనం వేసే ప్లాన్లన్నీ కూడా ఎలా సక్సెస్ అవుతాయి, అందుకనే మనం ఇక్కడ ఉండే ప్లాన్ చేయాలి, నువ్వు సూర్యతో బయటికి వెళ్ళకూడదు అని చెప్పి వీరు అంటూ ఉంటాడు. ఎలా బ్రో, ఎలా ఆ గంగను పొగుడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పి అంటూ ఉంటుంది. నిష్క అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక పారు కూడా వస్తుంది. ఎలా ఉంది అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పారు, కొంచెం కూడా నీకు బాధగా లేదా, నిన్ను ఇంటి కోడలుగా చేసుకోలేదని చెప్పి అంటూ ఉంటారు. అనేసరికి అప్పుడే ఎలాగైనా రుద్ర గంగని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి గంగే ఇంటి కోడలు, అందుకనే గంగని ఇంటికి మళ్ళీ తీసుకువచ్చారు. మీరు గంగ ఎన్ని తప్పులు చేసినా కూడా మళ్ళీ గంగని ఇంటికి తీసుకొస్తున్నారు. నిజంగా చెప్పాలంటే గంగ రుద్రకి సరైన భార్య అని చెప్పి పొగుడుతూ ఉంటుంది. చూసావా మొదటిసారి ఈ పారు కూడా ఎలా పొగిడిందో గంగని అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక గంగకు లేనిది ఇక గంగని ఇంటి కోడలుగా చేసుకోమని పారయ్య చెబుతుంది కదా, తనే ఒప్పుకుంది కదా, నీకెందుకు శకుంతల ఇంకా బాధ, పారు చెప్పింది కదా, పారు మనసులో ఏమీ లేకుండా గంగని రుద్రకి భార్య, సరి అని భార్య అని చెప్పి ఒప్పుకుంది. గంగే ఇంటి కోడలని చెప్పి కూడా ఒప్పుకుంది. గంగని ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయండి అని చెప్పింది. ఇంకా ఎందుకు ఆలోచించుతున్నావు శకుంతల అని చెప్పి అంటూ ఉంటుంది. గంగని నీ చేతులతో ఆశీర్వదించు, అప్పుడే గంగని నీ ఓదారిస్తే నీకు గంగ మీద ఉన్న కోపం అంతా పోయినట్లే అని చెప్పి విజేంద్రవర్మ అంటూ ఉంటాడు. ఇక వెళ్ళు గంగని ఆశీర్వదించు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక గంగ శకుంతల దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించండి
అమ్మగారు అని చెప్పి కాళ్ళకు నమస్కరించడానికి కాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇక గంగ తలపై చేయి పెట్టబోయి శకుంతల అలాగే ఆగిపోతుంది. మళ్ళీ గంగ తలపై మెల్లిమెల్లిగా చేయి పెట్టబోతూ ఉంటుంది. గంగ చేసినవన్నీ కూడా గుర్తు చేసుకుని తనని ప్రాణాలతో కాపాడింది. అందరూ గంగని పొగిడింది. గంగ తనకి భోజనం తినిపించింది. ఇక తను కూడా గంగకి భోజనం తినిపించింది. ఇదంతా కూడా గంగ ఏ విధంగా ఇంటికి వచ్చింది, పెళ్లి జరిగింది మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కరిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే గంగని దీవించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి గంగ తలపైన చేయి పెట్టబోతూ ఉంటుంది. అప్పుడే శేఖరం అక్కడికి వచ్చి గంగ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి శేఖరం అన్న ఎలా వచ్చావు అని చెప్పి గంగ వెంటనే శేఖరం దగ్గరికి వస్తుంది. శేఖరం ఏంటి గంగ, ఇక నువ్వు ఎలా ఉన్నావు గంగ, నేను చూసి వెళ్దామని వచ్చాను గంగ అని చెప్పి అంటూ ఉంటాడు. అన్న నువ్వు ఎప్పుడు వచ్చావన్నా ఊరు నుంచి అని చెప్పి గంగ అంటూ ఉంటుంది. నీకు ఇక రాగానే నీకోసం చూద్దామని వచ్చాను గంగ, మీరంతైనా పెద్దోరు సారు, మీరు గంగ ఏం చేసినా కూడా గుండెల్లో పెట్టుకొని గంగని క్షమించి ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పి శేఖరం అంటూ ఉంటాడు. ఇక అందరికీ ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంటారు. ఎంతైనా కూడా గంగ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి మీతో ఫోటోలు తీసుకోవటం గంగకి ఎంత ఇష్టమో తెలుసా మీకు అని చెప్పి అంటూ ఉంటాడు. అందుకనే ఇక రుద్రసారితో ఆ ఫోటోలు దిగాలని చెప్పి అంటే నేనే ఆ ట్రైపాడ్ కూడా ఇచ్చాను అని చెప్పి శేఖరం చెబుతూ ఉంటాడు. ఇక ఏంటన్నా ట్రైపాడ్ నువ్వు ఇచ్చావా, అసలు ఏంటది, అసలు అది ఎలా ఉంటుందో ఎలా ఫోటోలు తీస్తారో కూడా నాకు తెలియదు అన్న, నువ్వు నాకు ఇచ్చావని చెబుతున్నావు ఏంటన్నా, అబద్ధం చెబుతున్నావని చెప్పి గంగ అంటూ ఉంటే గంగ నేనే కదా అది ఇచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇచ్చిన వాడే చెబుతున్నాడు, నువ్వు మీ బస్తీవాడు అన్న అని చెప్పి పిలిచావు, మళ్ళీ నాకేం తెలియదని చెబుతున్నావు, అతను చెబుతున్నాడు కదా నీకు ట్రైపాడ్ ఇచ్చాడని చెప్పి నువ్వు రుద్రసారితో ఫోటోలు తీసుకోవాలని చెప్తే అతను ఇచ్చాడని చెబుతున్నాడు కదా, మళ్ళీ మాట మారుస్తున్నావు ఎందుకు, నువ్వు తీసుకున్నావని అతను ఇచ్చాడని చెబుతున్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక నువ్వు వెళ్ళు, ఇక మీకు ఎవరికి తెలియదా నేను ట్రైపాడ్ ఇచ్చాను రుద్రసారితో ఫోటోలు తీసుకుందని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక ఎవరికి తెలియదు, నువ్వు చెప్పబట్టే ఇప్పుడు తెలిసింది అని చెప్పి ఇక వీరు నిష్క వాళ్ళందరూ అంటూ ఉంటారు. ఇక ఇప్పుడే కదా పోయింది, ఇంతలోనే ఎలా చేసింది ఏంటి అని చెప్పి పారు అంటూ ఉంటుంది. ఇక ముందే అతనితో చెప్పించి ఆ తర్వాత ప్లాన్తోనే శకుంతల దగ్గరికి వచ్చి ఇక గంగని ఇంటి కోడల్ని చేసుకోండి, గంగ అయితేనే రుద్రకి సరైన భార్య అని చెప్పి చెబుతూ ఉంటుంది. అలా నాటకాలు ఆడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఇక నాకు తెలియదు, నేను అబద్ధం చెప్పానా, మీకు అందరికీ తెలిసేమోనని చెప్పి నేను చెప్పాను, అయ్యో నేను బయట పెట్టానా అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి గంగా నువ్వు చేసిన పని, నువ్వు ట్రైపాడ్ తీసుకొని మీ బస్తీ వాడే అన్న అని చెప్పి నువ్వే పిలిచావు కదా, అన్న అని పిలిచిన వాడే అలా మోసం చేస్తాడా, నిజంగానే అతను ఇచ్చాడు కదా అని చెప్పి పారు ఇష్క వీరు అందరూ కూడా అంటూ ఉంటారు. నాకేం తెలియదండి, అసలు నాకు అది ఎలా వాడతారో కూడా తెలియదు, అది అతను ఎందుకు అబద్ధం చెబుతున్నాడో కూడా నాకు తెలియదు అని చెప్పి గంగ అంటూ ఉంటుంది. గంగ శేఖర్ దగ్గరికి వెళ్ళి ఎందుకన్నా నా జీవితాన్ని నాశనం చేశావు, నా సంసారంలో చిచ్చు పెట్టావన్నా, ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది, ఎందుకు అలా చేశావని చెప్పి గంగ శేఖర్ని నిలదీస్తూ ఉంటే శేఖర్ ఇక నాకు డబ్బు అవసరం ఉంది, అందుకనే కొంతమంది ఆ డబ్బు ఇస్తానన్నారు, అందుకనే ఆ డబ్బుకు లొంగిపోయి అలా చెప్పాల్సి వచ్చింది గంగ, లేకుంటే నా కుటుంబాన్ని చంపేస్తానని చెప్పి బెదిరించారు, అందుకనే వాళ్ళు చెప్పినట్లు విని వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకున్నాను గంగ, నన్ను తప్పైతే క్షమించు గంగ, నీకు అన్యాయం చేశాను గంగ అని చెప్పి చెబుతూ ఉంటాడు. అన్న ఇంత పని చేసి మళ్ళీ నన్ను ఇక సారీ చెప్తున్నావా, నన్ను క్షమించమని అడుగుతున్నావా, నువ్వు క్షమించరాని నేరం చేసావన్నా, నా జీవితాన్ని నాశనం చేశావు, ఆ ఇంట్లో నా మాట పోయిందన్నా అని చెప్పి చెబుతూ ఉంటుంది. గంగ ఏదో ఒకటి చేసైనా ఇక నేను పెద్దమ్మ గారి దగ్గరకు వచ్చి నిజం చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత శకుంతల ఎలాగైనా దాని మాటలు మీరు విన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ పదే పదే తప్పు చేస్తుంది, అది చేసిన తప్పులకి మీరందరూ కూడా వంత పాడుతున్నారు, ఇంకా ముందు అది 24 గంటలలో అది ఏ తప్పు చేయలేదని తేల్చాలి, లేకపోతే శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడతాను, ఇక ఎప్పటికీ శాశ్వతంగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టదు అని చెప్పి శకుంతల చెప్తూ ఉంటుంది. ఇక పెద్దమ్మ గారు అంత మాట అన్న తర్వాత నేను నిరూపించుకుంటాను, నేను ఏ తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకుంటాను పెద్దోరు అని చెప్పి అంటూ ఉంటే నిజంగానే శకుంతల ఈ అమాయకురాలు గంగ మీద కావాలని ఎవరో ఎలాంటి నిందలు మోపారు, గంగ అలాంటిది కాదని మనకి తెలియదా,
ఎప్పటి నుంచో గంగను చూస్తున్నాం కదా, గంగ అలాంటిది కాదు, గంగ మీద కావాలని ఎలాంటి నేరాలు మోపుతున్నారు ఎవరో, వాళ్ళెవరో కనిపెట్టాలి అని చెప్పి విజయేంద్ర అంటూ ఉంటాడు. ఇక మీరు కనిపెడతారో ఏం చేస్తారో నాకు తెలియదు, 24 గంటలలో గంగ ఏ తప్పు చేయలేదని తెలియాలి, అప్పుడే గంగ ఇంట్లో అడుగు పెడుతుంది, లేకపోతే శాశ్వతంగా ఈ ఇంటికి రుద్రకి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పి శకుంతల ఆర్డర్ వేస్తుంది. ఇక సరే, ఇంత దాకా వచ్చిన తర్వాత పెద్దమ్మగారు అలా మాట్లాడిన తర్వాత నేను నిజమేంటో నిరూపించుకొనే వస్తాను ఈ ఇంట్లోకి అని చెప్పి గంగ అంటూ ఉంటుంది. మరి శేఖరం నిజం చెబుదామని చెప్పి ఇక శకుంతల దగ్గరకు వచ్చి, పెద్దమ్మగారు నేను కొన్ని కారణాల వల్ల కొంతమంది డబ్బు ఇస్తే ఆ డబ్బు ఆశపడి ఇలా గంగ మీద అబద్ధం చెప్పాను, గంగకి ఏ తప్పు తెలియదు, గంగ ఏ నేరము చేయలేదు, కొంతమంది డబ్బు ఇచ్చి నన్ను బెదిరించారు, అందుకని నేను డబ్బులకి అమ్ముడుపోయాను, దయచేసి ఈ గంగని మీ ఇంటి కోడలుగా ఒప్పుకోండి అమ్మగారు, ఇక నన్ను క్షమించండి, గంగ మీద ఎలాంటి నేరం మోపినందుకు గంగ జీవితం నాశనం కాకూడదు, గంగని మీ ఇంటి కోడలుగా ఒప్పుకోండి అమ్మగారు అని చెప్పి శకుంతల కాళ్ళ మీద పడతాడు శేఖరం. అప్పుడు శకుంతల ఇక గంగని దగ్గర తీసుకొని ఇక ఆశీర్వదిస్తుంది. ఇక చల్లగా ఉండు అని చెప్పి ఆశీర్వదిస్తుంది. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. శేఖరం తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.